ఆ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళంతా కాక్రోచెస్ కాదు, ఎడ్డి గొర్రెలు హూ వాంట్స్ ఇండియా టు బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్. కాక్రోచ్ జనతా పార్టీ. ఫస్ట్ ఈ పార్టీ ఎట్లా ఫామ్ అయిందో తెలుసుకుందాం. అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ఇండియా కాక్రోచెస్ తో సమానం, కొందరు సోషల్ మీడియా అని, కొందరు ఆర్టీఐ యాక్టివిస్ట్ అయిపోతున్నారు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నారు. యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists. తర్వాత దీనిపై క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఆయన. ఇది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ తెచ్చుకొని అన్ఎంప్లాయిడ్ గా ఉన్న వాళ్ళని నేను అన్నాను అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎలా అన్నా సరే హీ మేడ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. దీన్ని తీసుకొని అభిజిత్ దీప్కే అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అని ఫామ్ చేశాడు. ఫస్ట్ ఈ అభిజిత్ దీప్కే గురించి తెలుసుకోవాలి. ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీలో డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ పోస్ట్ లో పనిచేశాడు ఆల్మోస్ట్ 5 years. ఈ విషయము ఆ స్క్రీన్ షాట్ బయటికి రాగానే తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ డిలీట్ చేసేసుకున్నాడు. వీడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళని చూస్తే కోర్ లెఫ్టిస్ట్స్. ఒకడు ఎలక్షన్స్ లో పోటీ చేసి నోటా కంటే తక్కువ వచ్చినాయి ఓట్లు. ఈ అర్పిత్ స్పీక్స్ అనే వ్యక్తి కోర్ లెఫ్టిస్ట్, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ధ్రువ్ రాతి. గవర్నమెంట్ చేసే ప్రతి పనిని వీళ్ళు తప్పుగా చూపించాలనే మైండ్ సెట్ తో ఉన్నోళ్ళు వీళ్ళంతా. ఈ ధ్రువ్ రాతేనేమో ప్రజెంట్ జర్మన్ లో ఉంటాడు, ఈ అభిజిత్ దీప్కే యుఎస్ఏ, ఈ అర్పిత్ స్పీక్స్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో. వీళ్ళంతా కలిసి ఇండియాలో ఉన్న జెన్జీ మైండ్స్ ని పొల్యూట్ చేసి డిస్ట్రప్షన్ క్రియేట్ చేయాలనేది ప్లాన్. ఇది అభిజిత్ దీప్కే ట్వీట్ డ్యూరింగ్ ఆర్టికల్ 370 డిమాలిషన్. హీస్ క్లియర్లీ అగెనిస్ట్ ఇట్. అండ్ ఇంకొన్ని ట్వీట్స్ లో హీస్ క్లియర్లీ సపోర్టింగ్ ఉమర్ ఖాలిద్. ఈ ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి హీస్ ఏ యాంటీ నేషనలిస్ట్ హూ వాంట్స్ ఇండియా టు be divided into parts. అలాంటి వ్యక్తుల్ని ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నాడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. 2019 లో యాంటీ సిఐఏ ప్రొటెస్ట్ నిర్వహించాడు. అండ్ అదే 2019 లో పూణేలోని ఒక పోలీస్ స్టేషన్ లో ఇతను పాకిస్తాన్ బ్యాక్డ్ కశ్మీర్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. క్లియర్లీ హీఈస్ ఏ యాంటీ నేషనలిస్ట్. ఒక వీడియోలో ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి నేను ఇండియా రాకపోవచ్చు, వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు, ఉమర్ ఖాలిద్ లాగా ట్రీట్ చేస్తారు అనుకుంటూ అన్నాడు. भाई मेरे को इंडिया में आने के बाद मैं पता है क्या क्या रिस्क हो सकते हैं. रीड अबाउट उमर खालिद. నాకు ఇక్కడ ఇంకో సీక్రెట్ ప్లాన్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ అభిజిత్ దీప్కే యుఎస్ఏ లో ఉన్నాడు. నేను ఇండియా వెళ్తే నాకు థ్రెట్ అని చెప్పేసి అక్కడ అసైలం సీక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ఆ అసైలం కోసమే చేస్తలేడు అనే గ్యారంటీ ఉందా? ఒక యాంటీ నేషనలిస్ట్ మైండ్ సెట్ ఉన్నోడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఐఎమ్ న్యూట్రల్ అంటే ఎలా నమ్ముతారు? ఇక్కడ ఇంకో పాయింట్, మీరు ఎక్కడి దాకా వచ్చారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను ఇంకా హార్ట్ఫుల్ గా వర్క్ చేయడానికి మోటివేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడదాం. పెట్టిన కొన్ని రోజుల్లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారు. మోర్ దెన్ 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళంతా కాక్రోచెస్ కాదు, ఎడ్డి గొర్రెలు. ఎందుకంటున్నానో ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో క్లియర్ గా. ఆ పేజ్ కున్న ఫాలోవర్స్ లో మోర్ దెన్ 40% ఆర్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. దెర్ ఇస్ వెరీ లెస్ నంబర్, లైక్ 10 to 20% ఇస్ ఫ్రమ్ ఇండియా. కొందరు జర్నలిస్ట్ ఇతన్ని ఒక క్వశ్చన్ అడిగారు, ఈ మూవ్మెంట్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో లాగా జెన్సీ మూవ్మెంట్ లాగా మారుతుందా అని. అతను దానికి రిప్లై ఇస్తూ ఒక ట్వీట్ వేశాడు, డు నాట్ ఇన్సల్ట్ ఆర్ అండర్ ఎస్టిమేట్ ద జెన్జీస్ ఆఫ్ ఇండియా బై మేకింగ్ సచ్ కంపారిజన్స్. ద యూత్ ఆఫ్ ఇండియా ఆర్ మోర్ మెచ్యూర్ అండ్ మోర్ పొలిటికల్లీ కాన్షియస్ అని చెప్పేసి ఒక ట్వీట్ వేశాడు. ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేయాలని ఉంది. నేపాల్లో జరుగుతున్న కరప్షన్ అన్యాయాన్ని చూసి నేపాల్లోని జెన్జీస్ ప్రొటెస్ట్లు చేసి రోడ్లెక్కి ఒక మూవ్మెంట్ తెచ్చి అక్కడ మినిస్టర్ ని పదవిలో నుంచి దించేస్తే వాళ్ళకి బ్రెయిన్ లేదు. అది ఇతని ఒపీనియన్. ఇక్కడ ఇంకో పాయింట్, వీళ్ళ మేనిఫెస్టోలో 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అని చెప్పేసి పెట్టారు. అయితే లాట్ ఆఫ్ జెన్జీస్ ఆర్ క్లియర్లీ అగైనిస్ట్ రిజర్వేషన్స్. అగైన్ ఇది మళ్ళీ జెన్జీ పార్టీ కాదు, అయిపోయింది. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్న ఫాలోవర్స్ కూడా మోర్ లైక్లీ పెయిడ్ ఫాలోవర్స్. వీళ్ళు కొన్ని పైరసీ సైట్స్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు క్లియర్ గా. ఆ పైరసీ సైట్స్ లో వీళ్ళ యాడ్స్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్లీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ అనే ఒక పొలిటికల్ పార్టీతో లింక్స్ ఉన్న ఈ అభిజిత్ దీప్కే ఇప్పుడు వచ్చి కొత్త పార్టీ పెట్టి ఐఎమ్ న్యూట్రల్ అంటే నమ్మి ఫాలో అయ్యే ప్రతి ఒక్కడు ఎడ్డిగొర్రెనే. ఇదంతా జనాల మైండ్స్ లో డిల్యూషన్ క్రియేట్ చేద్దాం, సిస్టమ్ ని డిస్టర్బ్ చేద్దామనే మైండ్ సెట్ నుంచి క్రియేట్ చేసిన పార్టీ ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.